హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివాని. ఈరోజు మీకు ఒక మంచి వీడియో తీసుకొని వచ్చాను. ఈ వీడియోలో మనం గులాబ్ జామున్ ఎలా చేయాలో చూద్దాం. అండ్ మనకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ 3 అన్నమాట. ఇందులో మనకి షుగర్, గులాబ్ జామున్ల పౌడర్, ఇంకా పిండి ఉంటుంది అండ్ పాలు. ఈ మూడిటితోని మనం మంచిగా తయారు చేయొచ్చు. అండ్ నేను ఆల్రెడీ ఒక పిండి ప్యాకెట్ తీసుకున్నాను. బిఫోర్ నైట్ తీసుకొని పిండి మొత్తం అందులో వేసేసుకున్నాను. అండ్ ఇది మనం టేస్ట్ చేసినప్పుడు కొంచెం సౌర్గా ఇంకా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. గోధుమ పిండి కాకుండా వేరే పిండిలలో ఎలా కాంబినేషన్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఈ పిండి. అండ్ ఇందులో నేను 1 కప్పు పాలని ఆల్రెడీ నేను బాయిల్ చేసుకొని పెట్టుకున్నాను అండ్ ఇందులో యాడ్ చేసుకున్నాను. అండ్ నేను ముందుగానే చెప్తున్నాను, మనం గులాబ్ జాముల పిండి మనం కలిపేటప్పుడు చాలా ప్రాపర్గా కలపాలి. అండ్ బాగా సేపు వాటిని మనం కలిపినప్పుడు మాత్రమే మనం చేసేటప్పుడు ఆయిల్ పెట్టుకొని మనం చిన్న చిన్నగా బాల్స్గా చేస్తాం కదా, చాలా నీట్గా వస్తుంది. మనం వాటిని సరిగ్గా ప్రాపర్గా కలపకుండా మనం దాన్ని చేస్తే ఏమవుతుందంటే తెరపలు తెరపలుగా ఉంటుంది. మనం వాటిని వేయించేటప్పుడు ఆ, ఏమంటే పగలడం లాంటివి అలాంటివి జరుగుతాయి. సో అందుకని మనం దాన్ని బాగా కలపాలి. మనం రౌండ్గా బాల్స్ చేసేటప్పుడు కూడా చూడండి, చాలా నీట్గా ప్రాపర్గా ఇలా చిన్నగా రౌండ్ రౌండ్గా చేయాలి బాల్స్ అనేటివి. చూసారు కదా, ఇలా చేస్తే సరిపోతుంది. అండ్ మీరు చిన్నగా చిన్నగా బాల్స్ చేయండి. మీకు గులాబ్ జాములు కొంచెం పెద్దగా కావాలి అంటే అలా కూడా చేయొచ్చు. అండ్ మనం ఈ బాల్స్ చేసిన విధంగానే ఉంటుంది. అండ్ నైట్ మనవి మాత్రం నెరి అంతగా ఉబ్బవు అండి, కొంచెమే ఉబ్బుతాయి. మీరు దీంట్లో సోడా యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. చూసారు కదా, నేను ఇంత సైజులో తీసుకున్నాను గులాబ్ జాములు అనేవి. సేమ్ ఎంత సైజు, నాకు ఒక ప్యాకెట్ 75 రూపీస్ పడింది. ఇందులో నాకు 50 చేయగలిగాను. చూసారు కదా, ఇలా చేయకుండా కొంచెం బాగా దాన్ని అలాగే కలుపుతూ ఉండాలి. మనం పిండిని ఎంత బాగా కలిపితే మనకి మనం చిన్నగా చేసుకుంటున్నాం కదా, ఈ బాల్స్ అనేవి అంత బాగా అవుతాయి. సో నేను ఇవన్నీ చేసేసాను. నాకు 50గా చెప్పాను కదా అండి, 50+ అయ్యాయి. చిన్నగా చేశాను కాబట్టి 55 అయ్యాయి, లేకపోతే ఒక 20 అవుతాయి కొంచెం పెద్దగా చేస్తే. సో బాగా జ్యూసీ అందులోకి వెళ్ళాలి, పిండి పిండి ఉండొద్దు అని చెప్పేసి వాటిని నేను చిన్న చిన్నగా చేసుకున్నాను. అండ్ ఒక కడాయి తీసుకుని అందులో మనం ఆయిల్లో మనం ఆలు చిప్స్ కానీ ఎలా మనం వేయించుకుంటాము బజ్జీలని కానీ, సేమ్ మనం వీటిని ఇలాగే వేయించుకోవాలి. వేసుకోగానే ముందే చెప్తున్నా, చాలా సిమ్లో పెట్టుకొని ఆ, స్టవ్ చాలా సిమ్లో పెట్టేసి మీరు వాటిని వేయించుకోవాలి. ఎందుకంటే వేయగానే వెంటనే అవి మాడిపోతాయి. సో దానివల్ల మనం వాటిని పడేయాల్సి ఉంటుంది. మనం గులాబ్ జాములు చేయలేము, అలా అది మనకి టేస్ట్ వస్తుంది మాడిపోయినట్టు. సో అందుకని చాలా సిమ్లో పెట్టుకొని ఆ, ఒక 1 మినిట్ 2 మినిట్స్ అలా వాటిని వేయించుకోవాలి. అండ్ ఇవి ముందే చెప్తున్నవి పగులుతాయి కూడా, అలా పగిలినప్పుడు బయటికి సౌండ్ అనేవి వస్తాయి. మనం రౌండ్గా చేస్తున్నాం కదా, బాల్స్ చేసేటప్పుడు చాలా ప్రాపర్గా అలా పగలకుండా మనం వాటిని చేయాలి. నేను ఎంత ప్రాపర్గా చేసినా అని 2-3 మనం చేసుకున్న బాల్స్లలో అలా పగిలిపోయి వచ్చాయండి, మీరు చూస్తున్నారు కదా, సేమ్ ఇలాగే. అండ్ తర్వాత ఒక జలీ లాంటి క్లాత్ దాంట్లో మీరు టిష్యూస్ వేసుకొని ఈ ఆయిల్ అనేది అందులో అబ్జర్వ్ చేసుకునేలాగా వేయండి. అండ్ మీకు నేను చూపిస్తాను, టిష్యూస్ని మెయింటైన్ చేయండి, మనకు ఆయిల్ అనేది అది అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి. అండ్ చూసారు కదా, నేను ఇలా వేయించుకున్నాను. అండ్ నేను 50 ఇలాగే వేయించుకున్న తర్వాత నేను షుగర్ అనేది మళ్ళీ వేడి చేసి మళ్ళీ నేను ఇంకొక ప్రాసెస్ ఉంది, అది మీకు నేను చూపిస్తాను. చూసారు కదా, నేను ఒక టిష్యూస్ తీసుకున్నాను, ఆయిల్ అనేది అందులో అబ్జర్వ్ అవ్వాలని తీసుకొని వేసాను. సేమ్ నేను ఒక్కొక్క ఆయిల్ని కొంచెం ఆయిల్ అనేది కొంచెం తక్కువ తీసుకున్నాను. అండ్ వేసినప్పుడల్లా ఒక 10-10 ఆర్ 15-15 వేయండి, అయిపోతుంది.
చూసారు కదా! మనం కొంచెం గోల్డ్ కలర్ వచ్చేలాగా వాటిని మీరు వేయించుకోండి. అండ్ మనం గులాబ్ జాములలో చాలామంది కాజు అండ్ బాదం ఉంటుంది కదా! మనం వేసిన తర్వాత మీద వాటిని చల్లుకుంటారు. మీరు కావాలంటే ముందే ఒక కడాయిలో అండ్ ఇందులో కానీ వేయించుకోవచ్చు. అండ్ మీరు లేకపోతే వేయించుకోకుండా డైరెక్ట్‌గానే వాటిని మీరు పౌడర్ లాగా చేసుకొని కూడా వేసుకోవచ్చు. అండ్ కొంతమంది గులాబ్ జాముల పిండిలలో బాదం, పిస్తా కానీ ఏమైనా పిండి ఆ పౌడర్ అనేది చేసి కూడా వేసుకుంటారు. టేస్ట్ బావుంటుంది అని మీరు అలా కూడా వేసుకోవచ్చు. అండ్ కొంతమంది ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటారు. మీ ఇష్టం, మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ కొంతమంది పిల్లలు బాగా హెల్తీగా ఉండాలని ఇందులో కొన్ని కొన్ని ప్రోటీన్స్ కానీ కావాల్సినవైనా స్పైసెస్ ఏమన్నా ఉంటే వాటిని పౌడర్ చేసి కూడా వేసుకుంటారు. అవి హెల్తీగా ఉంటాయని మనం అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ లేదు నార్మల్గా ఇలా గులాబ్ జాములదంటే నేను చేసినట్టు ప్రాసెస్ మీరు చేయొచ్చు. నేను ఇలాగే అన్నీ వేయించుకున్నాను, చూసారు కదా! అండ్ మనకి ఇలా వేయించుకోవడం మాత్రమే టైం పడుతుంది. అండ్ మళ్ళీ మనం షుగర్ని మనం చేస్తాం కదా, చక్కెర పాకం అంటాము, అలా చేసినప్పుడు మాత్రం మిగతాదంతా మనం నైట్ నానబెట్టామా అంటే మార్నింగ్ మనకి వచ్చేస్తుంది. లైక్ గులాబ్ జాములు అనేవి రెడీ అయిపోతాయి. చూసారు కదా, నేను 50 ఇలాగే వేయించుకున్నాను. మీరు ఈ కలర్ వచ్చేలాగా వేయించుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ నేను ఇంకొక ప్యాన్ పెట్టి అందులో నేను వాటర్ పోసుకున్నాను. చూడండి, ఈ వాటర్ అనేవి నాకు షుగర్ మన ఇలా ఎంత పాకం పట్టాలనుకుంటున్నానో నాకు 50 ఉన్నాయి. 50 గులాబ్ జాములు కాబట్టి నేను ఇంత క్వాంటిటీలో ఉన్న వాటర్ తీసుకున్నాను అండ్ షుగర్ యాడ్ చేసుకున్నాను. అండ్ షుగర్ కూడా చాలా బాగా ఎక్కువ పడుతుంది. మీరు ఒక 50 గులాబ్ జాములకి అయితే మీరు ఒక 15 స్పూన్స్ వేయాలి, 5 స్పూన్స్ వేయాలి. నేను స్పూన్ అది చాలా చిన్నది, మీకే తెలుస్తుంది పాకంకి ఎంత పడుతుంది అని. అండ్ మీరు ఒక హాఫ్ మీరు అనుకున్నంత కొలత తగ్గట్టుగా మీరు వేయండి. మధ్యలో మీకు పాకం కావట్లేదు అని అన్నప్పుడు మళ్ళీ మీరు షుగర్ యాడ్ చేసుకోవచ్చు మధ్యలో. అండ్ మీరు దీన్ని ఇలాగే కలుపుతూ ఉండాలి. ఇలా ఒక 15 మినిట్స్ కాగానే మనకి పాకం అనేది రెడీ అయిపోతుంది. అండ్ ఇందులో మనం కావాలి అంటే కలర్ వేసుకోవచ్చు, మీ ఇష్టం అది. అండ్ మనం గులాబ్ జామున్లో కూడా కలర్ వేసుకోవచ్చు, లైక్ ఆరెంజ్ కానీ గ్రీన్ కానీ మనం ఇష్టం వచ్చిన కలర్స్, మనం ఫుడ్ కలర్స్ బయట దొరుకుతాయి కదా, మన గులాబ్ జామున్లో కలర్స్ వేసుకోవచ్చు. అండ్ మనకి ఇందులో అండ్ మనం ఈ పాకంలో వేయాల్సిన అవసరం లేదు. గులాబ్ జాముల పౌడర్లో మనం ఫస్టే వేసుకొని ఉంటే బాగుంటుంది. మీరు ఒకవేళ కలర్ కావాలి అంటే వేసుకోవచ్చు. అండ్ ఒకవేళ షుగర్ అనేది పాకం అవ్వట్లేదు అని అంటే మీరు అప్పుడు షుగర్ ఇంకా యాడ్ చేసుకోండి. ఎవరైనా మదర్స్ కానీ షుగర్ ఎంత పడుతుందని కరెక్ట్గా చెప్పేవాళ్ళు ఉంటే మీ ఇంట్లో మీరు అలా వేసుకోండి. నేను ఫస్ట్ వేసుకున్నప్పుడు నేను అనుకున్న స్వీట్నెస్ రాలేదు అని నేను మళ్ళీ ఇంకెక్కువ షుగర్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇలాగే ఒక 15 మినిట్స్ మీరు అక్కడే కొంచెం కలుపుతూ ఉండండి, మనకి పాకం అనేది రెడీ అవుతుంది. చూసారు కదా, అలాగే కలుపుతూ ఉండండి. ఒక 15 మినిట్స్ తర్వాత మనకి కొంచెం థిక్నెస్ అనేది వస్తుంది ఆ పాకంలో, అప్పుడు మనం పాకం అనేది రెడీ అయిపోయినట్టు. అండ్ ఇందులో మనము మీకు ఎంత తక్కువ అనిపిస్తుందో అంతగా మీరు షుగర్ వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అండ్ మీరు టేస్ట్ని బట్టి కూడా షుగర్ వేస్తే బాగుంటుంది, ఎందుకంటే ఎక్కువ షుగర్ వేయడం వల్ల కూడా బాగోదు. అండ్ ఇందులో మనం షుగర్ని పౌడర్ కూడా చాలామంది చేసి వేస్తారు, అలా కూడా చేసి వేయచ్చు. అండ్ చూసారు కదా, నేను ఇందులోని ఇలాచీని దంచి అందులో వేశాను. నేను తీసుకున్న క్వాంటిటీ మీకు తెలుసు కదా, సో నేను ఇలాచీలు 4 తీసుకున్నాను, 4 తీసుకొని అందులో వేశాను. చూసారు కదా ఎంత బాగా మరిగిస్తున్నాను. ఆ పాకం అయిన తర్వాత మనం కిందికి దించుకుంటే మనం వేయించుకున్న గులాబ్ ఉన్నాయి కదా అండి, గులాబ్ జాములు అవి అందులో వేసుకుంటే కంప్లీట్ అయిపోయినట్టే ప్రాసెస్. చూసారు కదా, నాకు ఇంత సిరప్ అనేది ఇంత నాకు పట్టింది. ఇప్పుడు నేను అందులో ఒక్కొక్కటిగా అందులో వేసుకున్నాను. నాకు 50కి నాకు అది సరిపోతుంది. సో నాకు అంత ఐ మీన్ జ్యూసీ ఉంటే అండ్ ఆ చక్కెర పాకం నాకు బాగా సరిపోయింది. చూసారు కదా, ఇవి నైట్ వరకల్లా ఆ జ్యూసీ అనేది మొత్తం లోపలికి ఆమె ఆ గులాబ్ జాములకి వెళ్తుంది. చాలా స్మూత్గా చాలా బాగున్నాయి. అండ్ మీకు నేను ఎర్లీ మార్నింగ్ ఎలా వచ్చాయి గులాబ్ జాములు కూడా మీకు నేను చూపిస్తాను. చూసారు కదా, వీటిని బాగా కలపాలి. మనం కలిపిన తర్వాత
మనకు ఆ జ్యూసీ అనేది బయటికి వస్తుంది. అండ్ తినేటప్పుడు కూడా చాలా స్మూత్గా ఉంటాయి. మనం చేసుకునే గులాబ్ జాములు కొంచెం చిన్నగా చేసుకోండి, ఎందుకంటే అది బాగా ఉడుకుతుంది అండ్ ఆ జ్యూసీ అనేది పూర్తిగా వెళ్తుంది. అండ్ ఎర్లీ మార్నింగ్ నాకు ఇలా వచ్చాయి, చూసారు కదా, చాలా స్మూత్గా చాలా బాగుంది. నేను మాత్రం చాలా తిన్నాను, చాలా టేస్టీగా కూడా అయింది. మీరు కావాలంటే ఇందులో బాదం పిస్తావి కొంచెం కట్ చేసుకొని అందులో వేసుకోవచ్చు, అలా కూడా బాగుంటుంది. లేదు అంటే మీరు ఈ పిండిలో కూడా కలుపుకొని వేసుకుంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు అలా కూడా ట్రై చేయండి. అండ్ మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.